థింక్ అమితంగా జీవితాన్ని ప్రేమించారండి సావిత్రి గారు మీరు చెప్తున్నారు. అంటే ఆ ప్రేమ వచ్చినప్పుడు ఆపుకోలేరు, అది ప్రకృతం అయిపోవాలి, చేసేయాలి, అన్ని చూసేయాలి. ఏదైనా అనుకుంటే చేసేయాలి, అదొకటి ఉండేది అమ్మ దగ్గర. అనుకుంది తప్పకుండా చేసేయాలి, ఇంకా ఆపకూడదు అనమాట. అమ్మ చీరల కలెక్షన్ ఇప్పుడు మీరు ఫాండ్ గా చెరిష్ చేసుకుంటూ పెట్టుకుంటారా? ఎందుకంటే అమ్మ చీరల గురించి చాలా అవును అవును, అమ్మ చీరలు కూడా ఇప్పుడు ఎవరెవరి దగ్గర ఉన్నాయో నాకు తెలియదు, అమ్మ నగలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియదు, కానీ అమ్మ సారీ డిజైన్స్ అవన్నీ నా మైండ్ లో ఉన్నాయి కాబట్టి రెప్లికేట్. మీ దగ్గర లేవా? లేదండి, నాట్ ఈవెన్ వన్. ఆ టైంలో అలా పోయినాయి అనమాట అన్ని. అదేంటి అది చెరిష్డ్ మెమరీ అండి. అవును, ఇట్ విల్ హావ్ ది స్మైల్ ఆఫ్ అమ్మ, అది ఉంటుంది. సో ఆ టైంలో ఇట్ వాజ్ నాట్ పాసిబుల్. మాటకి సినిమా థియేటర్కి తీసుకెళ్ళి చూపించడం కుదరదు కదా, అంటే వారికి ఉన్న పబ్లిక్ క్రేజ్. అందుకను కుమార్తెకి చూపించాలని ఇంట్లో 16mm స్క్రీన్ అది పెట్టించి సినిమాలు చూపించేవారు. అంటే నాకు కార్టూన్స్ అంటే చాలా ఇష్టం, అందుకని బర్త్డే అప్పుడు లేకపోతే ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అంతా ఒక 16mm ప్రొజెక్టర్ ఉండేది, ఆ ఫిలిమ్స్ అన్ని తెప్పించి ప్రొజెక్టర్లో వేసి చూపించేది అనమాట. అంటే అప్పట్లోనే హోమ్ థియేటర్ అనుకోవాలి, ఇప్పుడు వచ్చిన హోమ్ థియేటర్లో. సో మా ఫ్రెండ్స్ అందరికీ అది బాగా జ్ఞాపకం, మీ ఇంటికి వచ్చి మేము అవన్నీ చూసేవాళ్ళం అని చెప్పి. నేను మిమ్మల్ని ఒక్కటి అడుగుతాను. చెప్పండి సార్. తెలుగులో హీరో, తమిళంలో కానీ తెలుగులో కానీ హీరోలు ఉన్నారు కదా, నాగేశ్వరరావు గారు, మీరు దాకా అడిగారు ఆయన, అందుకని నాకు ఐడియా వచ్చింది. ఆమె ఎవరి పక్కన బాగుండేదంటే చాలా గొప్పగా చెప్పారు ఆయన. ఎట్లా విడదీస్తామండి, రామారావు గారు రామారావే, నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారు ఎలా విడదీస్తామని అర్థం ప్రసక్తే లేదు నాగేశ్వరరావు గారి విషయంలో. యూస్ టు క్యారీ హిమ్ లైక్ దట్. వీళ్ళ నాన్న అనేవాళ్ళు. పెళ్లి కానుక సినిమాలో తమిళంలో ఆయన జమినీ గణేషన్ గారు, సరోజదేవి గారు కామన్, తెలుగులో నాగేశ్వరరావు గారు. ఆయన చాలా టిప్ టాప్గా, మీరు చాలా అందంగా ఉండేవాడు అప్పుడు 62 ఆ ప్రాంతంలో. ఈ నాగేశ్వరరావు గారు అప్పటికే జుబ్బా ధోతి కట్టుకొని వచ్చాడు. నాగేశ్వరరావు గారు వచ్చేవాడు అంటే ఫ్లోర్కి, వెళ్ళేటప్పుడు ధోతి జుబ్బాతో వెళ్ళేవాడు. ఆయన బయటకు వచ్చేటప్పటికి ప్యాంటు షర్ట్ టక్ చేసుకుని వచ్చేవాడు. ఈయన అనుకునేవాడు నేను చెప్పాడు ఒకసారి. ఈయన ఎప్పుడు స్టైలిష్గా ఉండేవాడు, ఆయనేమో పెద్ద రాజకీయవేత్తలాగా ఉండేవాళ్ళు ఆయన అనమాట. అలాంటి చరిస్మా ఉన్న నాగేశ్వరరావు గారు, నేను ఐ అడ్మైర్ హిమ్ ఫర్ దట్. వీళ్ళ నాన్నే చెప్పారు కాబట్టి ఇట్ హోల్డ్స్ వెరీ గుడ్. వాళ్ళిద్దరిలో ఎంత అభిమానులు ఉండేవాళ్ళు అండి ఆంధ్రదేశంలో, కంబైన్డ్ ఆంధ్రాలో. నాగేశ్వరరావు గారు, రామారావు గారి అభిమాన సంఘాలుగా ఉండేవి. ఎవరికి ఎక్కువ అభిమానులు ఉండేవాళ్ళు, వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. నాకు తెలిసి అప్పుడు మేము పెరుగుతున్నప్పుడు గుండమ్మ కథ కానీ దగ్గర నుంచి ఇద్దరు కలిసి వేషాలు వేసినవి, ఇండిపెండెంట్గా చేసినవి, అభిమాన సంఘాలు విడిపోయి కొట్లాటల దాకా వచ్చేయండి అప్పుడు. మీకు తెలిసే ఉంటుంది. అట్లా ఉండేది. అంటే ఆంధ్రాలో ఉండే ప్రేక్షక జనాలు విడిపోయి ఉన్నారు వాళ్ళిద్దరి మధ్యన. మరి హీరోయిన్ విషయంలో ఎలా ఉండేది? హీరోయిన్ విషయంలో ఎలా ఉండేది? హీరోయిన్ విషయంలో ఒక్కలే కదా. హీరోల విషయంలో డివిజన్ ఉండేది, హీరోయిన్ విషయంలో మాత్రం ముందు సావిత్రి గారు, మిగతా వాళ్ళు ఒప్పుకోవాల్సినది. సో అటు నాగేశ్వరరావు గారికి ఉండే ప్రేక్షక ఈ అభిమాన సంఘాల వాళ్ళు, నాగేశ్వరరావు గారికి ఉండేవాళ్ళు అందరూ సావిత్రి గారి అభిమానులే. ఎవరికి అభిమానులు ఎక్కువ ఉన్నట్టు? సావిత్రి గారికి అభిమానులు ఎక్కువ ఉన్నట్టు. అలాగే తమిళనాడులో కూడా శివాజీ గారికి, జమినీ గారికి, ఎంజీఆర్ గారికి విడిపోయి ఉండేవాళ్ళు. కానీ సావిత్రి గారికి నడిగైరు తెలుగు, ఇక్కడ మహానటి, ఇక్కడ నడిగైరు తెలుగు. ఇప్పుడు వాళ్ళలో ఎవరికి ఏ ఫంక్షన్ చేసినా అమ్మని మనసులో పెట్టుకుని పిలుస్తారు వాళ్ళు. ఎక్కడ డిస్ప్యూటే లేదు ఆవిడకి. తెలుగు తమిళంలో మహానటి అంటే మహానటి, నడిగైరు తెలుగు మాట్లాడు. అంత గొప్ప స్థాయి ఆర్టిస్టుల్లో ఇంకెవరికి రాలేదని. యాక్సెప్టెన్స్ ఎవ్వరికి రాలేదు. అది అంటే మీరు అడిగిన దాని మీద చాలా మంచి పాయింట్ చెప్పారు. అమ్మ వెన్ షీ లెఫ్ట్ ద వరల్డ్ మిమ్మల్ని ఓదార్చింది ఎవరండి సార్? ఎలాగో ఐ మీన్ వారి ఎంతటి సపోర్ట్ మీ లైఫ్లో అసలు మాటల్లో చెప్పక్కర్లేదు, వారి ప్రెజెన్స్ లో తెలిసిపోతుంది. హూ పాసిఫైడ్ యు, హూ టుక్ కేర్ ఆఫ్ యు ఆ టైం? ఆయనే కదండి, ఆయనే కదా. అందుకే కదా ఆయన చేతిలో పెట్టింది అమ్మ. ఎంత నమ్మకంతో, ముందు చూపుతో పెట్టింది కదా. సో ఆయనే నాకు అంతా, ఆయనే కదా నాకు, ఇంకెవరు.
తమ్ముడికి నేను చాలా, తమ్ముడు చిన్నోడు. సో నాకు ఇప్పుడు కూడా ఐ ఫీల్ వెరీ ప్రొటెక్టివ్ అబౌట్ హిమ్. అమ్మ నాన్న అందరూ నేనే అని అనిపిస్తుంది నాకు తమ్ముడికి. సో అలా నాకు అన్నీ ఆయనే. తమ్ముడు ఎక్కడుంటారు? తమ్ముడు శానోజేలో ఉంటాడు. శానోజేలో ఉంటాడు యుఎస్లో. ఆయన కాలిఫోర్నియా. వాళ్ళ ఒక అబ్బాయి ఉన్నాడు ప్రద్యుమ్న అని. తను అత్తమ్మ అంటే చాలా అఫెక్షనేట్గా ఉంటాడు. హీజ్ ఎ వెటనరీ డాక్టర్. ఇప్పుడు తనకి చిన్నప్పటి నుంచి రెప్టైల్స్ అంటే చాలా ఇష్టం, పావులు అంటే ఇష్టం. పావుల్ని వాటినంతా పెట్టుగా పెట్టుకుంటాడు ఇంట్లో. సో ఇప్పుడు హీఈస్ ఫుల్ఫిల్డ్ హిస్ డ్రీమ్ అండ్ హీస్ వర్కింగ్ యాజ్ అ వెటనరీ డాక్టర్ ఇన్ ఆస్ట్రేలియా, సిడ్నీలో ఉంటాడు. ఒక మామూలుగా మెరుపు వస్తే ఎలా ఉంటుంది, అలాగా ప్రపంచంలోకి వచ్చిన మెరుపు ఒక 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 ఇది జరుగుతుంది కదా, ఒక షిఫ్ట్ జరుగుతుంది. అలాంటి మెరుపు సావిత్రి గారు, మహానటి సావిత్రి గారి పుస్తకం మీరు రాయడం సంజయ్ కిషోర్ గారు. అండ్ ఆల్సో మీరు మొదటి నుంచి ఎంత అభిమానం నేను చెప్పక్కర్లే. ఎన్ని కార్యక్రమాలు చేశారు వారి జయంతికి, వర్ధంతికి మీరు చేసే కార్యక్రమాలు. నేను ఫోటో ఎగ్జిబిషన్స్, ఫోటో ఎగ్జిబిషన్స్ ఎన్ని 18 ఏళ్ళు చేశాక సార్ కంటిన్యూస్ గా. మీకు ఎందుకండి అంత పాత తరం? అదే తెలియలే, తరం అని కాదండి, సావిత్రి తరం ఇష్టమే నాకు, కాదన్ను. సావిత్రి గారిని చూస్తే హీరోయిన్ కరెక్షన్ అట్లా కాదు, ఏదో ఎక్కడో బంధం ఉంది, ఎక్కడో కరెక్షన్ ఉంది, అంటే పూర్వజన్మ సంబంధం ఏదో అన్నట్లా ఉంటారు ఆవిడ. అందుకని అట్లా అట్రాక్ట్ అయిపోయి చాలా సావిత్రి సంజయ్ అంటారు చాలా మంది ఫీల్డ్లో ఇప్పటికీ. అట్లా గుర్తింపు అంటే ఒకటి ఎక్కువ తక్కువ అని కాదండి, బట్ ఫాస్ట్ ఫార్వర్డ్ ప్రపంచంలో అందరూ ఏదేదో పట్టుకుని ఇన్స్టెంట్ ఎంటర్టైన్మెంట్ వైపు పరిగెడుతున్న టైంలో మీరు ఈ తరం వ్యక్తి అయ్యింది కూడా మీరు ఇంత ఆ తరం విశేషాల్ని ఎక్కడా మర్చిపోకూడదని మీ ఆరాటం ఏదైతే ఉందో తప్పకుండా దానికి తగిన గుర్తింపు రావాలి మీకని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ బుక్. థ్యాంక్ యూ.